రావణుడు అనగానే మనకు 10 తలలు గుర్తొస్తాయి. కానీ ఆ 10 తలలు కేవలం రూపం మాత్రమే కాదు. అవి మన మెదడులో దాగి ఉన్న 10 భయంకరమైన శత్రువులని మీకు తెలుసా? పురాణాల ప్రకారం రావణుడు గొప్ప వేద పండితుడు. కానీ ఆయనకున్న 10 తలలు మానవుడిలోని 10 చెడు లక్షణాలకు గుర్తులు. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం. ఈ 10 శక్తులు ఒకే వ్యక్తిలో కలిస్తే అది ఎంతటి పండితుడినైనా రాక్షసుడిగా మారుస్తుంది. రాముడు రావణుణ్ణి చంపడం అంటే ఒక రాక్షసుడిని చంపడం కాదు, అధర్మాన్ని చంపడం. మనలో కూడా రోజుకు 10 రకాల ఆలోచనలు పుడుతుంటాయి. మన అహంకారం పెరిగినప్పుడు మనం కూడా రావణుడిలాగే ఆలోచిస్తాం. నీలోని రావణుణ్ణి గెలవడమే నీ జీవితానికి అసలైన విజయం. జ్ఞానం ఉండటం గొప్ప విషయం కాదు, ఆ జ్ఞానాన్ని అహంకారం లేకుండా ఉపయోగించడమే గొప్పతనం. పతనం. 10 తలల తెలివితేటలు ఉన్న ధర్మం లేకపోతే పతనం తప్పదు. మీలో మీరు గెలవాలనుకుంటున్న ఆ ఒక్క చెడు అలవాటు ఏంటో కామెంట్ చేయండి.